అండ్ ఈ బ్యాలెన్స్ డిసార్డర్ ఉన్న వాళ్ళకేంటంటే, కొంతమందికి కళ్ళు తిరగడం అనేది కూడా అబ్జర్వ్ చేస్తామండి. కాకపోతే కొంతమందికి కళ్ళు తిరగకుండా కూడా జస్ట్ ఈ మామూలు బేసిక్ బ్యాలెన్స్ డిసార్డర్స్ లాగా అబ్జర్వ్ చేస్తాము. వీళ్ళు మామూలప్పుడు కొన్నిసార్లు బాగున్నా కానీ సడెన్‌గా ఏదైనా సపోజ్ ఓల్డ్ ఏజ్‌లో లేడీస్ అనుకోండి. వీళ్ళు వంట చేస్తూ ఉంటారు. కానీ సడెన్‌గా వీళ్ళు ఒక సైడ్‌కి పడిపోతూ ఉంటారు. వంట చేస్తూ చేస్తూ దే లీవ్ లిటరల్లీ ఆ గెరిట వదిలేసి ఒక సైడ్‌కి పడిపోవడం చూసాము. కొంతమంది వాకింగ్ చేస్తూ చేస్తూ ఒక సైడ్‌కి పడిపోతారు. సో, ఇవన్నిటి వల్ల యూజువల్లీ ఏమన్నా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని చాలామంది బాగా టెన్షన్ పడతారు. సో, ఇలా టెన్షన్ పడి వీళ్ళకి ఎంఆర్ఐలు చేయిస్తారు, బ్రెయిన్ సీటీ స్కాన్స్ చేయిస్తారు, ఎన్నో టెస్ట్‌లు చేస్తారు. ఇవన్నీ కూడా నార్మల్ ఉంటాయి గానీ సొల్యూషన్ ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. సో, ఇది చెప్పకపోవడం వల్ల కూడా ఏమవుతుందా మాకు అన్న సగం ఈ టెన్షన్‌లో కూడా వీళ్ళకి ఎమోషనల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. ఇంకా లిటరల్లీ ఏంటంటే, మేమింక నడవలేమా? ఏంటిది? అన్న స్ట్రెస్ ప్లస్ యాంగ్జైటీ ప్లస్ బాధ ఇవన్నీ ఎక్కువైపోయి కూడా వీళ్ళు కంప్లీట్‌లీ చాలామంది బెడ్ రిడెన్ అయిపోతున్నారు.